రెడ్డిగూడెం పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు రోడ్లపైకి వచ్చి నూతన సంవత్సర సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని సూరయ్య స్వీట్స్ సమీపంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకును పట్టణ సీఐ రాజేష్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా గంగానమ్మ గుడి వద్ద సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజన పండు భారీ కేక్ ను ఏర్పాటు చేసి యువతతో కలిసి కట్ చేశారు. బోస్ బొమ్మ సెంటర్ వద్ద పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన కేక్ ను ట్రైనీ డీఎస్పీ విద్య కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నతో కలిసి పట్టణ సీఐ రాజేష్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా యువత ద్విచక్ర వాహనాలు, కార్లతో రోడ్లపై సందడి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారి యొక్క బత్తిన గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షల వేడుకలు జరగడం చాలా అదృష్టం. మీరందరూ కూడా గడిచిన సంవత్సరంలో మంచి ఆరోగ్యాలతో మీరు ఉన్నారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా మీరు ఏదైతే ఊహించుకుంటారో మీరు కష్టపడి చక్కని మార్గంలో ప్రయాణించి మనకి మంచి ఆరోగ్యాలు ఆయుష్ కలుగజేయాలని, మీరు మంచి నడవడికలతో మంచి ఆరోగ్యత ఉండి మీ యొక్క తలంపులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెక్స్ట్ 2024లో మీకు దేవుడు ప్రసాదించాలని, మీ కుటుంబాలందరూ కూడా దేవుడు కాపాడాలని, మీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, మన జంగారెడ్డిగూడెంలో అందరూ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గడిచిన సంవత్సరం 2023 24కి స్వాగతం పలుకుతూ ఈ రోజున మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కేక్ కటింగ్తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాము. అలాగే యువత కూడా మంచి మార్గంలో నడవాలని శ్రీ గారు చెప్పినట్టుగా పాత ఎవరికి వదిలేసి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో నడుచుకుంటూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి జరగాలని, వారి ఇళ్లలో ఆనందం జరగాలని, పాత ఏమన్నా ఉంటే బాధలు ఈ సంవత్సరంతో తీరిపోయి ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో పెరగాలని, ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.